ఒక దొంగ, ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎంతటి దిగజారిన శాంతి భద్రతలు ఉంటాయనేటువంటి విషయం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. క్యాతన్పల్లిలో సోదరుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ని అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి క్యాతన్పల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని చూస్తుంది. 22 స్థానాలు ఉంటే 7 గెలిచి ప్రజల చేతిలో చీత్కారానికి గురైనటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు ఎగ్గు లేకుండా మున్సిపల్ పీఠం మీదకి ఎక్కడానికి అన్ని రకాల కుట్రలు చేస్తుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా మంత్రి వివేక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రజలు తిరస్కరించిన తర్వాత తూ అని మీ ముఖం మీద ఉంచిన తర్వాత కూడా ఆ పదవిని పట్టుకొని వేలాడుతున్నటువంటి నీచమైనటువంటి మీ టాక్టిక్స్ చూస్తే తెలంగాణ సమాజం కూడా అయ్యో ఇంత దుర్మార్గమైన పరిస్థితికి తెలంగాణ పోయిందా అని బాధపడుతుంది. నిన్నటి నుంచి దాదాపు 3 రోజుల నుంచి వరుసగా 2 సార్లు ఎన్నికలు వాయిదా వేయించింది. బేరసారాలకు లొంగనటువంటి వ్యక్తులందరి పైన ఏదో అరాచకం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎన్ని చేసినా మేము ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులము, ప్రజల వెంటనే ఉంటామని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఈరోజు చివరికి ఒక అక్రమ కేసు పెట్టి సోదరుడు బాల్కా సుమన్ని అరెస్టు చేయించడం దుర్మార్గం. ఒక్క మాట మంత్రి వివేక్ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నా ఏంటిదంటే, బాల్కా సుమన్ మీ లెక్క మీ అయ్యల పేరు చెప్పుకొని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలను చూసుకుని రాజకీయాల్లోకి రాలేదు. ఒక దళిత విద్యార్థిగా, తెలంగాణ పోరాట యోధుడిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినారు, కొట్లాడినారు. ఆయన చరిత్ర అది, ఆయన బ్యాక్గ్రౌండ్ అది, ఆయన పోరాటం అది. అయితే ఈ రోజు మీరేదో అరెస్ట్ చేసి ఆయన స్పిరిట్ ను, ఆయన వెనుక ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్పిరిట్ ను తగ్గిద్దాం అనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మేసిన లాంటిదే. తిరిగి మీరు చేసినటువంటి అక్రమాలు, అరాచకాలు మీ మెడకే జుట్టుకుంటాయి. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజల తీర్పుని గౌరవించి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఎన్నుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకే పదవి వచ్చేలా చూసి కనీసమైన గౌరవం కాపాడుకోండి. లేదంటే మీ చెన్నూరు వాళ్ళే కాదు, తెలంగాణ ప్రజలంతా కూడా మీ ముఖం మీద ఉమ్మేసేటువంటి రోజు దగ్గరలో ఉంది.